నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఇచ్చిన నైనా సజీవులు గురించిన దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఇప్పుడు వరకునైనా పాటల్లోనైనా అయ్యా ఇదిగో ప్రభా ఆరాధనలోనైనా సాక్ష్యాలలోనైనా మీరే మాకు తోడుగా ఉండి ప్రభా అయ్యా నీ నామాన్ని గణపరచడానికి మమ్మల్ని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అడిగినవన్నీ చేస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అయ్యా జరిగిన కార్యాలు జరిగించుకుంటున్న దేవానికి వందనాలు ప్రభా. అయ్యా ఇది మనుషులకు అసాధ్యమే అని అయ్యా ఇదిగో ప్రభా అని కార్యాలు నీకు సాధ్యమని నిరూపించుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ నామం అన్ని నామముల కన్నా పైనామము గట్టి ప్రభా. అయ్యా ఇదిగో మేము ఏ నామం మేము అడగడం లేదు కానీ నాయన నీ నామాన్ని మేము అడుగుతుండగా ప్రభా ప్రతి కార్యాన్ని మీరు జరిగించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మనకి నెమ్మదికి రావాలి అన్నా ప్రభా మాకు విడుదల కావాలన్నా కానీ నాయన అయ్యా ఇదిగో నేను మాకు పరలోకము కావాలన్నా కానీ నాయన మరి నాయన నీ దగ్గర ఉన్నదని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. అయ్యా మాకు మనసు శాంతి రావాలన్నా ప్రభా. అయ్యా మా దురాత్మ మాల నుంచి వెళ్ళిపోవాలన్నా నాయన మా దుఃఖ దినములు సమాప్తం అవ్వాలన్నా నాయన మాకు మనసుకు నెమ్మది రావాలన్నా నాయన ప్రభా అది నీ సన్నిధిలోని మాత్రమే ఉన్నది ప్రభా. అది నీ సన్నిధిలోని మాత్రమే ఉన్నది నాయన మరి ఎక్కడన్నా కాడ లేదు నాయన ప్రభా. నీ సన్నిధిలో ఉండే భాగ్యాలు మరి నాయన ఇదిగో నైనా అయ్యా ఇదిగో 10 నెలలోనైనా మమ్మల్ని రెక్కల నీడలో కాచి మరి 11 నెలల నుంచి మరి ఆదివారంలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదంతా కూడా నీ నామానికి మహిమ చెల్లించుకోమని ప్రభా. ఇప్పటి వరకు మా ఆత్మసాధ రూపం మా మధ్యలో సంచరించిన దేవా నీవే అయ్యా సమస్త ఘనత మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని పరిశుద్ధమైన పరిశుద్ధం గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మని పరిశుద్ధం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక అధికముగా మన అందరి మీద ఆయన కృప అనేది పొందులు పొంగునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆరాధన చేస్తుండగా నా మనసు ఎంతో ఆనందంగా ఉన్నది. ఇప్పుడు వరకు చాలా భారంతో నేను వచ్చాను. నా భారం అంతా తొలగిపోయి చాలా ఆనందంగా ఉన్నదని మరి బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకు ఖచ్చితంగా ఆరాధన చేస్తే ఏమవుతుందంటే మన మీద ఉన్న ఈ లోకమైన బాధలనే కానీ వేదన కానీ దుఃఖము కానీ అని ఎరుకోకూడలు ఏదైతే ఉన్నాయో ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడి మీదకి ఆయన వచ్చి నీలోనికి వచ్చి ఏం చేస్తారు అన్నిటిని తొలగించి నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాగే మరి లైవ్ లో చూస్తున్న బిడ్డలకు కానీ మరి ఇక్కడి నుంచి ప్రతి ప్రాంతంలో వచ్చిన ప్రతి బిడ్డలకు కానీ మరి యేసయ్య తరపున మరి నా కుటుంబం తరపున మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. సార్ సామెల్ జీవన్ గారు అందరికి వందనాలు. ప్రతి వందనాలు అందరూ చెప్తాం. జాగ్రత్తగా వాక్యం మన మీద దేవుళ్ళు మనం బలపడదాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు సేకరణ తీసుకోండి. దేవుడు మనం నేను దీవించిన కాక అని చెప్పండి. పక్క తీసుకొచ్చారా? చేతులు తీసుకొచ్చారా? నువ్వు చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గడిచిన వారం అంతా కూడా మనము ఒక వాక్యాన్ని తీసుకున్నాం. ఎవరి మాట నీవు వింటున్నావు? దేవుని మాట వింటున్నావా సాతాను మాట వింటున్నావు? అంటే దేవుని మాట అంటే ఏం జరుగుతుంది, సాతాను మాట అంటే ఏం జరుగుతుందని గడిచిన వారంలో దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. చూడండి ఈ రోజు దేవుడితో మనతో ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన ఒక మాటను మనతో మాట్లాడబోతున్నారు. దేవుడి సృష్టిని సృష్టించినప్పుడు ఏం చేశాడంటే మొదటగా ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించి తనకు తోడుగా ఉండాలని ఆదాముతో పాటు ఎవరు సృష్టించాడు? అవ్వాను కూడా సృష్టించాడు. ఆదామును అవ్వాను సృష్టించి ఒక తోటలో పెట్టాడు. ఆయన తోటలో పెట్టి ఏం చేశాడంటే బాబు నువ్వు ఈ తోటలో నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వు ఇక్కడ కాసే ప్రతి కాయని కూడా నువ్వు తినొచ్చు,
నీకంటూ అడ్డమేమీ లేదు అని దేవుడు ఏం చేశాడంటే తనకి అధికారాన్ని అంతటా తనకి దేవుడు ఇచ్చాడు. ఇచ్చి ఇదిగో దీనంతటిగా నువ్వేం చేయాలంటే ఇదిగో పాలించాలా, ఇవన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే నీవే చూసుకోవాలా, ఎక్కడికడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సమస్తాన్ని నీ చేతులకి నేను ఇస్తున్నాను అని దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి అవ్వ చేతుల్లో పెట్టిన తర్వాత తన దినాలు ఎంత మంచిగా గడుస్తున్నాయంటే కష్టపడే అవసరం లేదు, పనికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఆయనకి కరువు అంటూ లేనే లేదు. తుఫానులు రాని, వరదలు రాని, ఏదన్నా రాని కానీ ఆదాముకు అవ్వ మాత్రం కరువు అంటూ లేకుండా చేశాడు. కానీ ఆదాము అవ్వ ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఏం చేశారంటే తోటలోకి వెళ్ళి దాక్కున్నారంట. ఆమె తోటలోకి వెళ్ళి దాక్కోవడానికి కారణం ఏంటంటే దేవుడు చేయమన్న పని. ఈరోజు చూడండి, చాలా మంది ప్రజలు కూడా దేవుడు చెప్పింది చేయరు, దేవుడు చెప్పింది చేయరు. దేవుడు ఏది ప్రభు ఇదిగోనైనా ఈ విధంగా నువ్వు ఉండాలి, ఈ విధంగా నువ్వు జీవించాలి, ఈ విధంగా నువ్వు జీవిస్తే ఇదిగో నేను ఉన్నతమైన స్థానంలో నేను నిలబడతానంటే అది చేయరు. కానీ చెడిపోయే పనులు మాత్రం ఎక్కువగా చేస్తారు. ఈరోజు ఆదాము అవ్వ గురించి కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఈ తోటలో నిన్ను పెడితే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వెక్కడున్నావని దేవుడు వాళ్ళని అడుగుతున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్ గ్రంథం మనం తెలుస్తాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. చూడండి 9వ వచనం కాడి నుంచి. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి ఈయన మన వర్తమానం ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు, నీవు ఎక్కడున్నావు. మనం అందరం ఎక్కడున్నాం? ఆయన మందిరములో ఉన్నాం. ఆయన మందిరంలో ఉన్నాం కాబట్టి దేవుని కృప మన మీదకి దిగి వచ్చి ఆయన నూతనమైన బలాన్ని దేవుడు మనకి దయచేశాడు. అందుకే చదవండి, అక్కడ 3 నుంచి చదువుకుంటారండి 13వ వచనం వరకు. నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక చదవండి. ఏమొస్తుంది? చదవం. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాక్కుంటే నేను. అందుకైనా నువ్వు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం కొని నాకీగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా నీ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటేనను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆదామును అవ్వని దేవుడు ఏం చేశాడంటే ఇదిగో పలానా చెట్టు ఉంది, ఆ చెట్టు పండు నువ్వు తినొద్దు, ఆ చెట్టు పండు తింటే నువ్వు చనిపోతావు అని దేవుడు ఏం చేశాడంటే తనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే కానీ ఆయన ఎక్కడ ఉండాలా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడనే, ఆ చెట్టును ముట్టకూడదు. ఆయన ఆశ ఏంటి? ఆ తోటలో ఉండి ఆ తోటలో ఉన్న ప్రతి దానిపై అధికారాన్ని ఆయన చలాయించుకుంటూ ఆయనకి ఏది కావాలో అది తినొచ్చు, కానీ అది తిననే. కానీ ఇక్కడ దేవుడు అది ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేయటం వల్ల ఏమైపోయిందంటే అక్కడ 10వ వచనం ఏమన్నాడు? అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాక్కుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు మాట్లాడాడంటే దేవుడు అడిగాడు, ఇదే ఆదాము నువ్వెక్కడున్నావు, ఎక్కడున్నావు అంటే ఏం చెప్తున్నాడు? నీ స్వరము నేను వింటున్నప్పుడు నాకు భయం వేసింది. ఆమె ఈరోజు చాలా మందికి ఎందుకు భయం వేస్తుంది తెలుసా? మందులోకి వస్తే నా పాపం ఎక్కడ బట్ట బయలైపోతుందా, నా జీవితాన్ని దేవుడు ఎక్కడ నా కళ్ళ ముందు పెడతాడా, నా జీవితాన్ని అందరి ముందు ఏ విధంగా
బయలుపరుస్తాడు అని చాలా మంది ఎందుకు రారండి మందిరానికి? ఆ విషయం వాళ్ళే రారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ రోజు చాలా మంది ఎక్కడ ఉంటారంటే తాగుబోతులుగా తాగుడుసాల్లో ఉంటారు, సినిమాశాలలో ఉంటారు. హల్లెలూయా. అంతేకాకుండా ఈ రోజు ఆదివారం ఆరాధన జరుగుతుంటే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ఆడవాళ్ళు ఎక్కడుంటావు తెలుసా? బట్టలు ఉతుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇల్లు శుభ్రం చేసుకునే వాళ్ళు చాలా మంది, ఈ వంటలతో బిజీ అయిపోయిన వాళ్ళు చాలా మంది. దేవుడు ఎక్కడున్నాడని కోరుకున్నాడో తెలుసా? కీర్తన 84:10 నీ ఆవరణలో ఒక్క దినముట 1000 దినముల కన్నా. దేవుడు ఆదామును ఎక్కడున్నాడో తెలుసా? ఆ తోట అనగా ఆయన సన్నిధి. హల్లెలూయా. అందుకో ఆ సన్నిధిలో దేవుడు ఏం చేసేవాడు? ప్రతిరోజు వచ్చి ఆదామా ఆదామా అని పిలిచేవాడు. ఆమె ఆ తోటలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎందుకు చెట్టు ఎదగాలంటే చెట్టును ఆ తోటను దాటి బయటకు ఎత్తుకెళ్ళాడంటే కారణం ఏంటంటే తను చేసిన పాపం ఏం చేసిందంటే తనను ముందుకి. దేవుడు ఆశ ఏంటి? నువ్వు మందిరంలో ఉండాలని దేవుని ఆశ, నువ్వు మందిరంలో వర్ధిల్లాలని దేవుని ఆశ. అందుకే నేను చెప్పింది. అందుకే 50 కీర్తనలు చెబుతున్నాడు, సమస్త జనులారా, సమస్త దేశంలో జనులు ఎక్కడ రమ్మన్నాడు? వాళ్ళని పిలవండి అన్నాడు. ఎక్కడికి? ఆయన సన్నిధికి పిలవమన్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ ప్రజలు ఏమైపోతారు చూడు. అదే అధ్యాయం చూద్దాం చూడు ఒకసారి. చూడండి దాంట్లోకి మనం చూద్దాం. 50 అధ్యాయంలోనే ఒక మాట, అద్భుతమైన మాట దేవుడు అక్కడ రాశాడు చూడండి. 22వ వచనం చూడండి. 50 అధ్యాయము 22వ వచనం. దేవునిని మర్చివారులారా దీన్ని యోచించుకొనుడి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 22వ వచనం. దేవుని మర్చివారులారా దీనిని యోచించుకొనుడి లేని ఎడల మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడును లేకపోయినా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు? ఆదాము ఏం చేశారు? దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన మాట ఏమొకటి ఏం చేశారంటే సాతాను చెప్పిన మాట. ఈ రోజు ప్రజలందరూ కూడా నేను అదే చెప్తున్నాను, ఆదివారం ఆరాధన వచ్చేటప్పటికి ఎక్కడ లేని పనులన్నీ వచ్చేస్తాయి, ఎక్కడ లేని ప్రయాణాలన్నీ వచ్చేస్తాయి. ఎక్కడికి ఏదో ఒక విధంగా ఆ రోజున ఏదో ఒక పని. నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక మాట ఉంది, అమ్మా మరి ఈ రోజు ఆదివారం ఆరాధన ప్రతి ఆదివారము మరి సంవత్సరంలో 365 రోజుల్లో 52 ఆదివారాలు వస్తాయి కదా, మరి 52 ఆదివారాలు నువ్వు వచ్చావంటే లేదే గారు 3 ఆదివారాలు, ఒక ఆదివారం ఏంటో ఇదిగో పెళ్లికి వెళ్ళాను, ఒక ఆదివారం ఏంటో చావుకి వెళ్ళాను, ఒక ఆదివారం ఏంటో కొంతమందికి. చూడండి దేవుడు మనల్ని ఏంటో ఆ నావల ఒక్క దినము కనుక ఏ దినము కంటే శ్రేష్టం అంటే ఆ దినాన్ని మనం ఏం చేసుకున్నామంటే వ్యర్థము. ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నావు. లైవ్ లో చూస్తున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావంటే ఈ రోజు చాలా మంది సొంత బిజినెస్ మీద పనులకి వెళ్తారు, సొంత బిజినెస్ మీద ఇదిగో సన్నిధి మానేసి తన సొంత పనిని. అవునా కదా? దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడి సన్నిధిని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి తిరుగుతున్నారు. కానీ వాళ్ళు చేసిన దానికి ఆశీర్వాదమా ఉంటుందా అంటే ఆశీర్వాదం కాదు, కానీ అప్పుల్లో కూరుకుపోతున్నారు. నెమ్మది లేకుండా వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. ఈ రోజు అనేక మంది అప్పుల ద్వారా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది కుక్కలగా అంటాను. మందిరములు కనుక ఉండగలిగితే దేవుడు నీకు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏం చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావో దైవజను నోట్లోంచి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆదాము అవ్వ అక్కడ మందిరంలో లేకుండా బయటికి వెళ్ళిపోయారంట. బయటికి వెళ్ళిపోవడం వాళ్ళకి ఏం పట్టిందంట? భయం. ఆమె మన మందిరంలో ఉన్నప్పుడు అంతసేపు మనకి ఏముంటుంది చెప్పండి? ధైర్యం ఉంటుంది. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మనకి ఏమొస్తుందంటే ధైర్యంతో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి ఆదికాండం 10వ అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఏమన్నాడు చూడండి ఇంకో మాట, అందుకు నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడవడు. ఇప్పుడు చర్చికి వెళ్దాంరా అని చెప్పి ఒకవేళ చిన్నోడు యశ్వంత్ వెళ్ళి ఒకవేళ వేణుని పిలుస్తున్నాడు అనుకో, చర్చికి వెళ్తే ఆట ఆడతాకి నాకు అవకాశము. సాతాను ఏం చేస్తారు చెప్పండి? సండే స్కూల్కి నేను రానివ్వదు, ఆదివారం ఆరాధనకి రానివ్వదు, పాటలు పాడటానికి నేను ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నువ్వు దిగంబరుడు అని నీకు తెలిపిన వారు ఎవరు? నువ్వు తినకూడదని
నేను నీకు ఆజ్ఞాపించే వృక్షఫలాలను తింటివా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు, నేను ఆదివారం మందిరానికి రావాలి, మందిరంలో ఉండాలంటే నేను బయట పనికి వెళ్ళమని చెప్తుంది ఎవరంటే సాతాను. ఆదివారాన్ని నీకు ఎవరు పనులు పెడుతున్నారంటే సాతాను అనేది నువ్వు ఏం చేయాలి? జ్ఞానంతో నువ్వు ఆలోచించాలా. ఆదివారం నువ్వు చెప్పాలా, ఇదిగో నేను ఎప్పుడు కూడా ఆదివారం సన్నిధి అంటూ మాననే. ప్రియమైన నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇలా నిలబడటానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఆదివారం నేను మందిరానికి వెళ్ళే వ్యక్తిని కాదు. ఆదివారం మందిరం వెళ్ళకుండా నేను కాలేజీకి వెళ్ళిపోయి నేను ఏదో సాధించాలి, ఎంబీఏ చేసేయాలి, నా ఎంబీఏలో ఎంతగానో గొప్ప మార్కులు సంపాదించుకోవాలని చూశాను. కానీ ఈ రోజు నా ఎంబీఏ సర్టిఫికేట్ 4 తీసుకోవడానికి కూడా సరిపోవట్లేదు. ఏం సరిపోవట్లేదు? ఈ జ్ఞానం ఎవరిస్తున్నాడు? వాక్యం చెప్పే జ్ఞానము పరలోకం నుంచి దేవుడే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని? నేను చదువు దీనికి పనికిరాదు. కానీ అప్పుడేమనిపించింది? సాతాను ఏమనిపించింది? అరే బాబు, నువ్వు ఆదివారం కన్నా నువ్వు కాలేజీకి వెళ్తే. ఈరోజు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆదివారం మందిలో ఉండకుండా వ్యర్థమైన పనులకు వెళ్ళడానికి ఎక్కువగా అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు. లైవ్ లో చూస్తున్నావు కానీ, ఇక్కడ చూస్తున్నావు కానీ, తర్వాత చూడగలరు. కానీ ఆదివారం ఏం చేస్తారు తెలుసా? తన పనులన్నీ ముగించేసుకొని చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కరెక్ట్గా భోజనం చేసి పడుకునే వాళ్ళు చాలా మంది. నన్ను నువ్వు ఆదివారం వచ్చి నువ్వు ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉండాలా. హల్లెలూయా. నువ్వు ఆదివారం వచ్చి ఎక్కడ ఉండాలంటే దేవుని పాదాల దగ్గర ఉండాలా. అందుకు మార్త ఏం చేస్తుందంటే ఉత్తమమైనది ఎన్నుకుంది. ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది కాబట్టి లాజరును దేవుడు ఏం చేశాడంటే మార్త మరి ఏం చేశాను? మార్త ఏంటో దేవుని పాదాల దగ్గర ఉండకుండా పనుల మీద బిజీ అయిపోయింది. మరి ఏం చేసిందంటే దేవుని పాదాల దగ్గర ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరియ దేవుని పాదాల దగ్గర వల్ల ఏం జరిగిందంటే తన తమ్ముడు చనిపోయినప్పటికీ కూడా 3వ రోజున మళ్ళా దేవుడు తను లేపేదని కృపనిచ్చాడు. హల్లెలూయా. నేను అంటాను, నీవు ఇప్పటి వరకు ఒకవేళ దేవుని మందిరం ఉండకుండా ఒకవేళ బయట తిరుగుతుంటే ఈ రోజు నుంచి అయినా సరే నువ్వు దేవుని మందిరంలో ఉండగలిగితే కనుక నీ ప్రతి సమస్య నుంచి నా దేవుడు విడిపించగలడం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అదే మాట అక్కడ మనం చదువుకుంటూ వెళ్తున్నామనండి. అందుకు ఆదాము నాతో నుండుకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఏమంటున్నాడు? ఈ స్త్రీ అంటే నీ స్నేహితుడిని ఏం చేస్తాడంటే పాపములు పడేయడానికి తీసుకెళ్తాడు తప్ప మందిరానికి ఎవరు కదా తీసుకురానే. చూడండి, స్నేహితులు మందిరానికి రమ్మని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. కానీ నడురా బీర్ బాటిల్ తాగుదాం, నడురా సినిమాలు చూద్దాం, నడురా వెళ్ళి పార్కులో అమ్మాయిలతో మనము పాపం చేస్తాకి వెళ్దామని చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప దేవుని మందిరంలోనికి వెళ్దామన్న వాళ్ళు ఎక్కడో 100కి 1 ఒకరు ఉంటారు అంతే. హల్లెలూయా. అది మనం గ్రహించాలా. ఆమె ఆ ప్రదేశాలకు మనం వెళ్ళకూడదని, ఆ ప్రదేశాలు మనం ఉంటే మన జీవితం నాశనం అవుతుందని మనం గ్రహించాలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆదాము గ్రహించగలిగాడా? గ్రహించలేకపోవడం వల్ల ఆ అవ్వ ఇచ్చిన పండు తినడం వల్ల ఏమైపోయాడంటే వెళ్ళి తను బతుకున్నంత కాలం కాడ కష్టపడవలసి వచ్చింది. ఏమొచ్చింది? తను బతుకున్నంత కాలం, తను మరణించేంత వరకు కాడ కష్టపడవలసి. అది ఎవరు తెచ్చుకున్నారు? కారణం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండకుండా వాళ్ళు ఏం చేశారంటే చేయకూడని పని చేయటం వల్ల వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఆమె ఈరోజు నీతో కానీ దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు చెప్పింది చేయాలి తప్ప మనుషులు చెప్పింది ఇప్పుడు కూడా మనం చేయకూడదు. ఇక్కడ నీకు 3 విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకటి ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు అన్నది నువ్వు ఈరోజు నువ్వు క్వశ్చన్ వేసుకోవాలా. ఆమె నువ్వు మందిరంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఫలించే కొమ్మగానే ఉంటావు. ఆమె తగిన కాలమందు నువ్వు చేసినంతా కూడా ప్రతిఫలం వస్తానే. నువ్వు ఆ మందిరంలో ఉంటే ఎలా ఉంటావు అంటే నీటి వారు నాటబడిన చెట్టు వలె. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నీటి వారు నాటబడిన చెట్టు ఉంటదంటే ఫలించి ఆశీర్వాదకరంగా అనేక మంది కాయలు ఇచ్చేదాకా ఉంటారు. ఆమె ఈ రోజు ఎందుకు చాలా మంది ఫలించట్లేదంటే, ఎందుకు ఎండిపోయిన స్థితిలో ఉన్నారంటే వారు ఎక్కడ ఉండట్లేదంటే మందిరంలో ఉండట్లేదు. ఆమె
బాప్తిసం తీసుకున్నారు, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని దినాలు మాత్రమే మందిరంలో ఉన్నారు, కానీ తర్వాత మందిరం విడిచిపెట్టి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తానే. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్న దేవుడు నాతో మాట్లాడింది అదే. ఇదిగో ఒకప్పుడు నీ జీవితం మందిరంలోకి రానప్పుడు, మందిరంలో ఉండనప్పుడు ఎండిన జీవితంగా నీ జీవితం ఉంది. నేను చెప్పింది పని నువ్వు చేయకుండా, ఆదివారం మందిరంలో ఉండకుండా, ఇదిగో నీ సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో నువ్వు తిరిగినంత సేపు నీ ఎండిన జీవితంలో ఉన్నా గానీ నీ జీవితానికి ఆశీర్వాదకరము లేదు. ఈ రోజు నువ్వు చూస్తున్నావు కదా, కనులారా నేను ఎలా చేస్తున్నాను, కనులారాగా నేను ఎలా దీవిస్తున్నాను, నువ్వు చూస్తున్నావు కదా. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు నా మందిరంలో ఉంటున్నావు కాబట్టి, ఆమేన్. నాతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి, నాతో నువ్వు ఇదిగో నడుస్తున్నావు కాబట్టి, నువ్వు చేసే ప్రతి పనిని, నువ్వు మాట్లాడే ప్రతి మాటని నేను నెరవేర్చి అనేక మందికి దీవునికరంగా. హల్లెలూయా. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మందిరంలో ఉంటున్నావా? బార్లో ఉంటున్నావా? మందిరంలో ఉన్నావా? సినిమాలో ఉన్నావా? మందిరంలో ఉన్నావా? స్నేహితులు తెలియ క్రికెట్లు ఆడి ఇదిగో దేవుని సన్నిధిని కొనుక్కోదట్టు ఉన్నావా? అన్నాను, నువ్వు ఏదైనా సరే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు వెళితే ఎక్కడికక్కడ నీకు విజయం రానే రాదు. అందుకు ప్రియమైన దైవజనం చెప్తున్నది, ఒక మంచి ఆటగాడు, ఆ ఆటగాడికి ఆదివారమే పోటీలు వచ్చినాయి. ఆ ఆదివారం నువ్వు రావాలా, నీ మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు మేము నీ మీద బెట్టింగ్ పెట్టాము, నువ్వు ఖచ్చితంగా నువ్వు రావాలి అని అంటే, ఆ రోజు ఆదివారం అని ఆయన గ్రహించి, నేను ఈ గేమ్కి నేను రాను, నా దేవుడి కన్నా ఎక్కువ అయ్యేది లేదు. ఆదివారం నేను గ్రౌండ్ లో కదా ఉండవలసింది, ఆదివారం నేను మందిరంలో ఉండాలా. హల్లెలూయా. ఆ రోజు అది కొన్ని కిలోమీటర్లే పరిగెత్తవలసి వచ్చింది. చిన్న గిఫ్టే, ప్రైజే. కానీ మరసరి కొన్ని రోజుల తర్వాత మరొక లీగ్ వచ్చింది. దాంట్లో అత్యధికం పరిగెత్తితే దాంట్లో దీనికన్నా ఎక్కువ బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ఆయన ఎక్కడున్నాడంటే ఆదివారము దేవుని మందిరంలో. ఒకవేళ అతనే కనుక ఆ చిన్నదాన్ని కనుక వెళ్ళుంటే కనుక ఈ పెద్ద గిఫ్ట్ వచ్చేది. ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా? చిన్న చిన్న ఆశల కొరకు, చిన్న చిన్న ప్రయోజనాల కొరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఈ లోక కార్యక్రమాలకి వెళ్ళిపోతున్నారు తప్ప మందిరానికి వచ్చే వాళ్ళు చాలా మంది. ఈ రోజు ప్రభు బలం అంటే ప్రభు బలం కూడా మానేసే వాళ్ళు కూడా చాలా మంది. ఎందుకు తెలిసి నాతో మాట్లాడిన దేవుడు ఆ మాట వినకపోవటం వల్ల ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఆదామా అని పిలవగా ముందుకొచ్చి ముఖాముఖిగా ఆయన స్వరం వినేవాడు. ఇద్దరు కాదు, స్వరం వినేవాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండకపోవడం వల్ల ఏమైపోయాడంటే ఆయనలో ఉన్న సన్నిధిని కోల్పోయారు. హల్లెలూయా. మనమైనా అంతే. ఆయన ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండకుండా, ఆయన ఏది చేయమన్నాడు అది చేయకుండా నీ ఇష్టానుసారంగా కనుక ఆ దినాల్లో కనుక నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే ఆయన సన్నిధిని కోల్పోయి ఆయన ముందుకు రావడానికి నీకు భయపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎందుకు దేవుడు అంతగా ఆదాము నవ్వ మీద అంత ప్రేమ చూపించాడంటే, ఆదికాండం 1:27-28 చదువుతాం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా దేని కొరకంట? తోటలో పెట్టింది ఎందుకని? తోటలో పెట్టింది ఎందుకంటే వారు ఫలించాలా.
ఈ రోజు నిన్ను నన్ను ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచి ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించి ఆయన రూపంలో మనం పోలికలో చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫలించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. హల్లెలూయా. ఏం చేయమన్నాడు దేవుడు? లోపర్చుకోండి అంటే వీళ్ళు ఎవరు లోపడ్డారు? సాతానికి లోబడిపోయారు. దేవుని ఆశ ఏంటి? అన్నిటి మీద అధికారాన్ని నేను ఇచ్చానంటాడు. లోకపోతే ఇదిగో పాములు తేళ్లు తొక్క అధికారాన్ని మీకు ఇచ్చాను, ఏది ఎంత మాత్రమే కాదు మీకు ఏది హాని కూడా చేయదు అని దేవుడు వాగ్దానాలు ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాతానికి లోబడిపోయి తన ఆశీర్వాదం ఏం చేశారంటే కోల్పోయారు. ఆమె చాలా మంది దేవుడు ఆశ ఏంటో తెలుసా? మనందరినీ ఇక్కడ మొదలు పెద్ద 3 మీరు ఆశీర్వాదానికి వారసులు అని చెప్పాడు దేవుడు. దేనికంటే మనం మొదలు పెద్ద 3:9 అంటాడు మీరు ఆశీర్వాదానికి వారసులు అని. ఆ వారసులుగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఉండటం దేవుని మందిరం ఉండకుండా బయట మనం ఏం చేస్తున్నాం? సంచరిస్తున్నాం. ఈ లోక అలవాట్లు, ముసలమ్మ ముచ్చట్లు, శుక్రవారం ఆరాధన అయినా కానీ ఆదివారం ఆరాధన ఏం చేస్తారు తెలుసా? మందిరానికి రాకుండా ముసలమ్మ ముచ్చట్లు కానీ చెప్పుకొని ఇంటికాడ టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప మందిరంలోకి వెళ్తే నా జీవితం మారుతుంది, మందిరికి వెళ్తే నా భర్త మారుతాడు, మందిరానికి వెళ్తే నా స్థితిగతులు మారుస్తాడు, ఇదిగో నేను ఉండవలసింది అక్కడ కదా, ఈ ముసలమ్మ ముచ్చట్లు కాదు అనే భయం ఎవరికడా ఈరోజు ఏం చేస్తుందంటే సాతాను ఆదాము నవ్వాను ఎలాగైతే భ్రమలో పెట్టిందో మనుషులను కాడ అలాగే భ్రమలోనికి అంటాను. నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆదివారం వచ్చేటప్పటికి మందిరంలోనికి దుప్పు నీటి వాగు కొరకు ఆశపడినట్లు నువ్వు మందిరము నా ప్రాణం కొరకు ఆశపడుతున్నట్లు నువ్వు ఎక్కడికి వచ్చాయంటే మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు కూడా మనం అనుకోవాలా? నేను ఎక్కడున్నాను? ఉదయం కాలు వేసిన దేవుని మందిరంలో ఉన్నానా? దేవుని సన్నిధిలో ఉన్నానా? దేవునితో గడుపుతున్నానా? దేవుని వాక్యం చదువుకుంటున్నానా? దేవుని పాట పాడుతున్నానా అని ఒక ఆదివారమే కాదు కానీ ప్రతిరోజు ఉదయం నువ్వు లేచినప్పుడు నువ్వెక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు అడిగాడు. దావీదు ఏం చెప్తాడు తెలుసా? దావీదు నువ్వు ఎక్కడున్నావంటే అయ్యా ఉదయకాలం నా కంఠస్వరం నీకు వినబడుతుంది. ఏమంటాడు దావీదు? నా కంఠస్వరం నీకు వినబడుతుంది. మరి నీ కంఠస్వరం దేవునికి వినబడుతుందా? మరి దేవుడు నీతో ఉదయకాలం నీతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ రోజు మనం ఆ స్థితిలో మనం లేవు. నిద్రమంతులుగా అయిపోతున్నాం, సోమరులుగా అయిపోతున్నాం, బద్ధకస్తులుగా అయిపోతున్నాం. ఆయన అడుగుతాడు, నేను చెప్తున్నాను, పొద్దున లేసి అమ్మా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను మంచం మీద పడక మీద నిద్రమత్తులు అంటే దేవుడు తోని చూసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అంటే నువ్వు నిద్రమత్తులు మంచం మీద నువ్వు ఉన్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎలాగైతే ఆదమవ్వ ఆ తోట వెనకాల ఆ చెట్లు వెనకాల ఎలా ఉన్నారు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నట్టే. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలంటే ఆ తోట వెనకాల ఉండే బిడ్డగానే ఉండకూడదు, ఆ తోట వెనకాల నుంచి సమాధానం చెప్పే బిడ్డగానే ఉండకూడదు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ముందుకు వచ్చి ముఖాముఖిగా ఆదమవ్వ ఏ విధంగా అయితే మొదటి స్థితిలో మాట్లాడారు ఆ విధంగా నువ్వు ఉండాలా. హల్లెలూయా. చూడండి, యోనా అక్కడ అలాగే చేస్తాడు. యోనా ఏమంటాడు? బాబు ఇదిగో నువ్వు తర్షీసుకి వెళ్ళమంటాడా? ఎక్కడికి వెళ్ళమంటాడు? చెప్పు, ఎక్కడికి వెళ్ళమంటాడు? నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడుండాలా యోనా? యోనా గ్రంథం మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదువుకుంటే దాంట్లో ఉంటది. ఆయన మొదటి అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళమని చెప్తాడు. 2వ అధ్యాయం 1-2 చదివి ఎక్కడికి వెళ్ళమంటే ఏం జరిగింది అక్కడ దేవుడు ఖచ్చితంగా చూడండి. చదువు మాట చదువు చూడండి. చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1-2 చదవండి. యెహోవా 2వ అధ్యాయం 1-2 వచ్చినాయి. ఆ మత్స్యపు కడుపుల నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడు?
మత్స్యము కడుపులో. కారణం దేవుడేంటో తర్షీసుకి వెళ్ళాడు ఆయన అంటే ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళాడు. ఇక్కడే ఉన్నారు మీరు. దేవుడు మహిమ కలిగిన గాక. నేను ఏం చెప్పినా మీరు ఏం చేయాలంటే యాక్టివ్గా ఉండాలి, నిద్రమత్తులుగా ఉండకూడదు. దైవజనుడు ఏదని చెప్తున్నాడంటే అది కాదు దైవజనుడా ఇదని చెప్పేదంటే మీరు ఉండాలా. హల్లెలూయా. అందుకని ఆయన దగ్గర ఉండకూడదు, క్యాచ్ చేయాలా. అది క్యాచ్ చేసి ఏం చేయాలో తెలుసా? దేవుని మహింపరిచేటట్టు నీవు కూడా ఈరోజు ఆ వాక్యంలో పాలు పొందుకుని బిడ్డలుగానే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనడానికి ఆసక్తితో ఉండాలా. నాతో ఏం మాట్లాడతాడని, నాతో ఏమి నా జీవితం గురించి మాట్లాడతాడని ఒక ఆశ కలిగి ఉంటే నీ వాక్యాన్ని నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేసి తెలుసా? నీ హృదయం ఉన్న ప్రతి బాధను బయటికి తీసుకొచ్చి నెమ్మదితో నువ్వు వచ్చిన నెమ్మదితో నువ్వు బయటికి వెళ్తావు. ఆమె హల్లెలూయా. ఆ విధంగా చెప్పింది చేయకపోవటం వల్ల దేనిలోకి వెళ్ళిపోయాడంటే చేప కడుపులోనికి. అసలు ఎక్కడ ఉండాలి ఆయన? ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి ఆయన? నినివేకి వెళ్తామైతే ఆయన చేప కడుపులో ఉండి మొరపెట్టవలసిన అవసరం ఉండేదంటారా? ఉండనే. కానీ దేవుడు ఎక్కడుండమన్నాడు అక్కడ ఉండకుండా చేయరాంది చేయటం వల్ల ఆ మురుకు కొమ్ములోకి వెళ్ళి 3 రోజులు భయంకరమైన శ్రమ అనుభవించింది. నేను అడుగుతున్న ఒకే మాట మీరు చెప్పండి. దేవుడు ఎక్కడున్నామన్నాడో అక్కడ ఉంటున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా అని అడిగితే ఈరోజు నీ దగ్గర సమాధానం ఉందా? మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్ని ఆదివారాలు మనం మానేసామో, ఎన్ని రోజులు దేవుడితో గడుపుతూ మానేసామో, ఎన్ని రోజులు బైబిల్ చదువుతూ మానేసామో, ఎన్ని రోజులు దేవునితో ముఖముఖం మాట్లాడుతూ మానేసామో బిడ్డలారా. నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఈ లోకంలో ఉంటే బైబిల్ చదవలేవు, ఈ లోకంలో ఉంటే దేవుని స్తుతించలేవు, ఈ లోకంలో ఉంటే కనుక దేవుని మైపరిచే బిడ్డగా ఉండనే ఉంటాను. ఒక ఎంతగానో దేవుణ్ణి ఆదాము అవ్వ ప్రేమించినట్టు నువ్వు ప్రేమించావేమో, ఆదాములాగా ఎప్పుడు కూడా ఆయన స్వరం వినేదానివేమో, ఆదాములాగా ఎప్పుడు కూడా ఆయన స్వరం వినేవాడేమో చెల్లి అన్నా. ఈరోజు ఆయన స్వరం వినకుండా ఈ లోకానుసారంగా జీవించడానికి కారణం ఏంటంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నావు. నువ్వేం చేయాలి అది నువ్వు చేయట్లేదు. రాత్రికాలం అడిగే ప్రభా ఈరోజు మరి దైవజనులకు ఇచ్చేస్తాను ఈ వాక్యం అంటే, లేదు ఈరోజు ఈ వాక్యం చెప్పాలా. చాలా బలంగా అయినప్పటికీ కూడా దేవుడు అన్నాడు ఈరోజు నువ్వే చెప్పాలా. అడిగితే ప్రభు మరి నాకు వాక్కులు ఇవ్వంటే నువ్వు ఎక్కడున్నావు అని ఒక మాట ఇచ్చి ఆ మాటను బట్టి దేవుడు అంతా నడిపించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. నీవు నేను ఎక్కడ ఉండాలంటే ఆయన ఆవరణలో ఉండాలి. ఆమేన్. నీవు నేను ఎక్కడ ఉండాలంటే ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఆదివారం ఎంత పని ఉన్నప్పటికీ కాడా, శుక్రవారం ఎంత పని ఉన్నప్పటికీ కాడా నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుడి మందిరంలో ఉంటే దేవుడిని ఆయన రూపంలో సృష్టించిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించి అభివృద్ధి పరిచి అనేక మందికి ఆశీర్వదకరంగా దేవుడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజనమా, 1 పేతురు 4:3 ఉంటారు మాట. 1 పేతురు 4:3 మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు ఇందులు, చేయతగినవి మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు వరకు నువ్వు అల్లరి ఆటపాటలతో ఉన్నావు,
పోకిరి చేష్టలతో ఉన్నావు, మద్యపానాన్ని తాగడానికి ఆదివారం మందిరం మానేసి వెళ్ళి మద్యపానం తాగావు, పాపం చేయడానికి ఆదివారం మందిరం మానేసి వెళ్ళి ఆ పాపం చేయడానికి నువ్వు అనేక చోట్లకి పార్కులని సినిమాలని ఇష్టానుసారంగా తిరిగావు. కానీ ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు వరకు జరిగించిన కాలం చాలు. ఎందుకని అన్నాడంటే మార్కు 1:15 కాలము సంపూర్ణమైనది. ఆమేన్. దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందమని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు మందిరాన్ని విడిచిపెట్టి ఇన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా తిరిగేవేమో, ఇష్టానుసారంగా దేవుని విడిచిపెట్టి ఎల్లగొడని ప్రదేశాలకు వెళ్ళి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావేమో. కానీ దేవుడు అన్నాడు ఎప్పటికైనా వాటిని విడిచిపెట్టి నా వైపు తిరుగు. ఏమంటున్నాడు? నా వైపు తిరుగు అన్నాడు అక్కడ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకు మనం ఏదైతే అల్లరి చేష్టలతో కూడిన ఆటపాటలే గాని ఆ కార్యక్రమాలు తాగడమే గాని ఈ లోకము దేవుని కన్నా ఎక్కువగా విగ్రహం అంటే దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దానిని విడిచిపెట్టి ఎక్కడ ఉండాలంటే మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం ఈ లోకంలో ఉన్న వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమె ఈ లోకంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ నీవు దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని రక్తంలో కడగబడిన నీవు, దేవుని మందిరంలో ఉండవలసిన నీవు, పుట్టుకతో క్రైస్తవుడైన నీవు ఎక్కడ ఉంటున్నావంటే లోకములో ఉంటున్నావని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు తప్ప దేవునితో ఉండటానికి ఉండకపోతే ఏమవుతుందంటే దేవుని ముందుకు రావడానికి అవకాశం లేనే, దేవుని ముందుకు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీలో ఏముంటా చెప్పండి, పాపం చేసినకి ఏముంటా దేవుని దగ్గర రావాలంటే మా చెప్పండి రా, ఏముంటా చెప్పండి, భయం ఉంటుంది. దేవునితో మాట్లాడాలని నీలో ఏది కనబడుతుంది అంటే నువ్వు చేసిన పాపమే, నువ్వు మాట్లాడిన మాటలే కనబడతాయి. అందుకు ఆదాము ఏం చేస్తానంట, వెనక తోట చెట్లు వెనకకి వెళ్ళారండి. ఏమో చూడండి 3:9 చదవండి, అది కానీ 3:9 చదవండి. ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావో నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిసిన వాడేవాడు, తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటువా అని అడిగాను. ఏమన్నాడు ఇక్కడ? ఆదాం ఏమన్నాడు? ఆదాం కనుక భయం ఉండేదా? ఆదాం కనుక భయం ఉండేది కానీ కాదు. దేవుడు వచ్చి ఆదామా ఆదామా ఆదామని ఆయన స్వరమిని ఏం చేసా ముందుకు వచ్చి అయ్యా ఏంటయ్యా చెప్పని ఆయన దగ్గర అడిగి ఆయన చెప్పిన ప్రకారం జీవిస్తా. ఈరోజు చాలా మంది బిడ్డలు మందిరానికి రాకపోవడానికి కారణం దగ్గర చెప్పాను. నువ్వు చేసిన పాపం వల్ల గనక ఈరోజు ఆదాములాగా భయపడుతూ ఉంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు చెట్టు వెనకాలన్న నిన్ను అంటే మందిరముకు రాకుండా ఈ లోకంలో కలిసిపోయిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ముందుకు రమ్మని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మీతో చెప్తున్న మాట, మీతో మాట్లాడుతున్న దేవుడు మాట ఏంటంటే నువ్వు ఒకవేళ ఈ లోకానుసారంగా నువ్వు కలిసిపోయావేమో, ఈ లోకానుసారం చెప్పిన మాటలను బట్టి, స్నేహితులు చెప్పిన మాటలను బట్టి మందిరాన్ని విడిచిపెట్టేసి ఒకవేళ ఈ లోక కార్యక్రమాలలోకి వెళ్ళిపోయి మరలా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో తమ్ముడు చెల్లి. నేను అంటాను, ఈ వాక్యం వింటున్న నీవు ఈ ఆదివారం నుంచి ఇంకా మందిరాన్ని విడిచిపెట్టేగా ఉండకూడదు. నువ్వు ఆదివారం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆయన మందిరం ఆవరణలో ఉండాలి. హల్లెలూయా. ఆయన మందిరం ఆవరణలో నీవు ఉంటే గనక దేవుడు ఏం చేస్తాడో ఆదికాండం 1:27 దేవుడు మీతో మాట్లాడాడు. ఆ విధంగా నేను హెచ్చించాలని ఆశపడుతుంటే నీవు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. కాబట్టి ఈరోజు దైవజనాన్ని నిలబెట్టి ఏం మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. చాలా మంది ఈ రోజు లైవ్ లో చూస్తున్న కాడ ఈ వాక్యం తర్వాత నువ్వు ఎక్కడున్నావు అని క్వశ్చన్ వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నారో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆమె నువ్వు మందిరంలో ఉండవలసిన నీవు ఈ లోక కార్యాల ఆలోచనలతో ఒకవేళ నువ్వు మునిగిపోయి ఉంటే దానిలో నుంచి ఈరోజు బయటికి రా, ఆ పాపంలో నుంచి బయటికి రా. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు
నిన్ను ఆశీర్వదించడానికి నేను పిలుచుకున్నాను. ఆశీర్వదించడానికి నేను ఈ లోకానికి నిన్ను సృష్టించాను. నేను ఆశీర్వదించడానికి నా స్వరూపంలో నిన్ను నిర్మించుకున్నానంటే నీవు నేనేం చేశామంటే ఇప్పటి వరకు దేవుని మందిరం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి మనం వెళ్ళాము. ఏది చేయకూడదు అది చేసాం. ఆదామవ్వ ఏదైతే చేశారో తప్పు, అదే తప్పు నువ్వు కూడా నేను కూడా చేస్తున్నాం. కానీ ఆదామును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నా కానీ ఈ వాక్యం నీవు వింటా ఉంటే కనుక నేను అంటున్నాను, నీవు ఈ రోజే అయ్యా ఆదివారాలు ఎన్నో ఆదివారాలు 52 ఆదివారాలు అయ్యా, ఇంకా నాయన ఇదిగో 48 ఆదివారాలు అయిపోయి ఇంకా 4 ఆదివారాలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 ఆదివారాలు అయినా సరే నేను నీ మందిరాన్ని విడిచిపెట్టనయ్యా. నా ఈ 2024లో అయ్యా నీ మహిమతో నేను అడిగి పెట్టాలయ్యా. 2024 నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమించే దేవుడు. ఆమేన్. ఆయన శిక్షించే దేవుడు. కానీ ఒకవేళ దేవుని మందిరానికి విడిచిపెట్టిన తిరిగి నిన్ను దేవుడు ఏమన్నాడు? రా నా కౌగుళ్ళకి అన్నాడు. ఆమేన్. రా నా హృదయంలోనికి ఇదిగో నా హృదయం మీద నా హత్తుకుంటానని రాని దేవుడి రోజు పిలుస్తున్నాడు. ఇన్నాది వరకు నువ్వు ఎగ్గొట్టేస్తావేమో, ఇన్నాది వరకు ఇష్టమైన కార్యంతో ఒకవేళ లోకానుసారంగా జీవించావేమో, గడిచిన కాలాన్ని మర్చిపో. అందుకే దేవుని మర్చివార్లారా ఏమంటున్నాడు? దేవుని మర్చివార్లారా. దేవుని మర్చిపోయావు కాబట్టి నువ్వు మందిరంలోనికి రావట్లేదు. దేవుని మర్చిపోయావు కాబట్టి ఒకప్పుడున్న దేవుని మీద ఉన్న ప్రేమ ఈరోజు నీలో నుంచి బయటికి. నువ్వు దేవుని మర్చిపోయావు కాబట్టి ఒకప్పుడు దేవుడితో గడిపే సమయాన్ని నీవు ఈరోజు మర్చిపోయావు. దేవునితో ప్రార్థన చేయకుండా ఏది చేయని నీవు ఈరోజు ప్రార్థన చేయకుండా అన్ని నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు అనేది మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, మరి దేవుడి రోజు ఆదివారం నీతో నాతో మాట్లాడిన మాట, నువ్వెక్కడ ఉన్నావు? మనం అందరం అయితే ఎక్కడున్నామంటే దేవుడి మందిరంలో ఉన్నాం. దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని కనపరుస్తున్నాం. కానీ చాలా మంది బిడ్డలు ఏం చేస్తున్నారనేది దేవుని మహిమపరిచేవారుగా లేరు, సాతానుని మహిమపరిచేవారుగా ఉన్నారు. దేవుని మాటిన వారుగా లేరు, సాతాను మాటిన వారుగా ఉన్నారు. చెయ్యొద్దన్న పనిని చెల్లకూడదన్న చోటికి వెళుతూ దేవుని మాట వినకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళని నాశనం చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు పాపము చేసుకుంటూ ఏదో ఒక రూములో ఉన్నావా? తప్పుడు పని చేసుకుంటూ ఏదో నీ జీవితాన్ని గడుపుతున్నావా? తప్పుడు పని చేసుకుంటూ నీ నోట్లోనికి వెళ్ళరాని వ్యర్థ పదార్థాలు వెళుతున్నాయా? తప్పుడు మాటలు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరికి గొడవలు పెడుతూ ఈ మందిరం ఉండవలసిన నీవు ఆ గొడవల మధ్యలో, ఆ తగాదాల మధ్యలో నువ్వు ఉంటున్నావా? దేవుని మందిరికి వెళ్ళవలసిన నీవు వ్యాపారం చేసుకుంటూ వ్యాపారంలో సాగిపోతూ మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఆ డబ్బు ఇంతలో ఉండి అంతలో మాయమైపోతుంది. ఆమె ఏమైపోతుంది చెప్పండి? అంతలో మాయమైపోతుంది. నువ్వెన్ని లక్షలు సంపాదించినా అవి నీతో రావు. నీతో వచ్చేది ఏదంటే ఆయన సన్నిధి మాత్రమే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంట ఈ పాట పాడుకుంటున్నాను. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంత కాలము దేవుని మాట ఎదిరించదు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖపెడదు, ఎంత కాలము దేవుని మాట ఎదిరించదు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖపెడదు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి కరుణా చేర్చును, యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నీ
బ్రతుకుతుందో ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందో ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందో ఎంతకాలము దేవుని మాట ఎదురించదు ఎంతకాలము దేవుని దుఃఖపెడదు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎంత కాలము దేవుని విడిచి తిరుగుతావు. ఆదివారం మందిరాన్ని మానేసి నువ్వు బయటికి వెళ్తున్నావంటే నువ్వు ఎవరిని విడిచి తిరుగుతున్నట్టు? ఎంతకాలము దేవుడు లేక నువ్వు బ్రతుకుతావు. నీకు అంటాను, మేడమెద్దులు ఎన్ని సంపాదించిన, మేడమెద్దులు మేడల మీద మేడల మేడల మీద మేడలు కట్టిన, బీరువాల నిండా కోట్ల రూపాయలు ఉన్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే ఎన్ని ఉన్నా సున్నా. హల్లెలూయా హల్లెలూయా. అందుకు నీకు నాకు ఎవరు కావాలంటే దేవుడు కావాలా, దేవుని సన్నిధి కావాలా. హల్లెలూయా. ఎందుకు కారంటే చాలా మంది ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములు నీవు మునిగియుందువు. వ్యసనం అయిపోవడం వల్ల, అంటే పాపానికి వ్యసనం అయిపోయిన వాళ్ళు, తాగిడికి వ్యసనం అయిపోయిన వాళ్ళు, క్రికెట్కి వ్యసనం అయిపోయిన వాళ్ళు, ఆటపాటలకు వ్యసనం అయిపోయిన వాళ్ళు, సినిమాలకి వ్యసనం అయిపోయిన వాళ్ళు, పాప కార్యాలు మునిగిపోయిన వాళ్ళు ఎక్కడికి రారంటే మందిరానికి. ఆదివారం వచ్చేసరికి ఏం చేస్తారో తెలుసా? అందరూ ఈ లోక కార్యాలన్నింటి కాడ స్కెడ్యూల్ చేసుకుంటారు. ఈ సమయానికి ఇంటి నుంచి బయలుదేరాలా, ఇంటి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళాలని ఒక సమయము, అక్కడి నుంచి వేరే చాటుకి వెళ్ళాలని ఒక సమయము అని ఏం చేస్తారు అందరు కాడ? ఒక వ్యసనం అయిపోయింది. అందుకు దేవుడు అన్నాడు, ఆ వ్యసనం అయిపోయింది, నీవు దుఃఖపడుతున్నావేమో, ఆ వ్యసనాన్ని నుంచి నేను విడిపించే దేవుడిని నేనే. హల్లెలూయా హల్లెలూయా. పాపంలో ఉండొద్దు, ఆ శాపంలో ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆమె ఆ శాపంలో పాపంలో నీ ఉంటే కనుక నీ జీవితానికి ఇప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండనే. దేవుడు నేను ఎందుకు ఈరోజు ఇంకా ఆయన సజీవుడు ఉంచాడంటే ఈ దేవుని విడిచిపెట్టి తిరుగుతావని కాదు. ఎందుకు కరుణలో నేను ఇంకా తీసుకోలేదంటే దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తావని కాదు. దేవుని మందిరంలో ఆయనతో గడుపుతావని, ఆయనతో ఉంటావని, ఆయనతో నువ్వు సహవాసం చేస్తావని తమ్ముడు, ఆయనతో సహవాసం చేస్తావని అమ్మ చెల్లి. కానీ ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుని మందిరం విడిచిపెట్టి ఎక్కడ ఉండాలని ఉండకుండా ఉండరాని ప్రదేశాలను ఉంటున్నావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు మరొక అవకాశం దేవుడు దయచేశాడు. మరొక అవకాశాన్ని ఈ సండే దేవుడికి దయచేసాడు. అందుకు నువ్వు ఎక్కడ ఉన్నా గానీ ఆదివారం కలుసుకొని ఎండక్కడ మందిరం మానిపెట్టి కానీ ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలో తెలుసా? అవకాశం ఉన్నది కాబట్టి పరిగెత్తుకున్న మందిరానికి నువ్వు రావాలా. నువ్వు వస్తే దేవుడి జీవితాన్ని మార్చివేయగలదు. ఆమేన్ అంటారు. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు బాప్తిసం పొంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల మందిరం రాకుండా ఉండరాని ప్రదేశాల్లో ఉంటే ఉన్న చోటను మోకరించి ప్రార్థన చేయి. ప్రభా, నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నానయ్యా. ఇదిగో ఆదమవలాగా అయ్యా, ఇదిగోనైనా నీ స్వరం నేను వినటానికి భయపడుతున్నానయ్యా. నాలో ఉన్న పాపమేనైనా నేను చేయడానికి పాపం చేయడం వల్ల నేను ఉండవలసిన ఇక్కడ ఉండకుండా ఉండరాని చోట ఉండి ఇదిగో దుఃఖంలో ఉన్నానయ్యా, ఇలాగ వ్యసనం అయిపోయినాయా, ఇలా పాపాలు ఉండిపోయినాయా, శాపాలు ఉండిపోయినాయా, నన్ను విడిపించి ప్రభా అని అడిగితే ఈ రోజే నీకు నా దేవుడు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజే నువ్వు కోల్పోయిన ఆ కృపను మరలా నీకు తిరిగి వచ్చి మందిరములో నిత్యము నీతిమంతులు ఖర్జూర వృక్షములే ఎదుగుతున్న విధంగా నా దేవుడు నీతిమంతుల్లో చేర్చులో నిన్ను చేర్చి ఖర్జూర వృక్షములాగా అందరికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చగలడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను ముగిస్తున్నాను. అందుకు నీవు ఎలా ఉండాలంటే ఆదాములాగా దేవుని స్వరం వినని వాళ్ళగా ఉండకుండా రోజు కూడా ఆదాము మొదటి స్థితిలో ఏదైతే దేవుని స్వరం విన్నాడు, ఏదైతే మొదటి స్థితిని కోల్పోయావో మరలా ఆ స్థితిని ఇవ్వడానికి దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజు నీకు మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు కోల్పోయే వ్యక్తిగా ఉండనే. నీవు నేను ఎలా ఉండాలంటే, ప్రభా
నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాకు వందనాలు ప్రభు. ఈ రోజు వరకు కొన్ని సార్లు, కొన్ని దినాలు, కొన్ని ఆదివారాలు నేను మందిరంలో ఉండకుండా ప్రభా, అయ్యా నా పనుల వల్ల నేను వెళ్ళలేనేమో నాయన. ఆ పనుల నుంచి అయ్యా ఆ దానికన్నా ఎక్కువగా నీ సన్నిధి నాకు కావాలని ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. దేవుని బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఆదామవ్వ దేవుని బాధ పెట్టాడు, యోనా దేవుని బాధ పెట్టాడు. ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు కూడా యోనాలాగా, ఆదామవ్వలాగా ఒకవేళ దేవుని బాధ పెట్టుంటే, ప్రభా నిజమే అయ్యా, అది ఎలాగైతే నువ్వు చెప్పిన మాట నువ్వు ఎక్కడ ఉండమని అక్కడ ఉండకుండా ఇదిగో వాళ్ళ ఇష్టానుసార సొంత ఆలోచనలతో చేయటం వల్ల ప్రభా నష్టాలలో, బాధల్లో, వేదనలో కూరుకుపోయారేమో. ఈరోజు నా పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రభా. నేను అలా ఉండను అయ్యా. అయ్యా ఇదిగో ఒకప్పుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో ఆశ్రదించబడ్డాను అయ్యా. అయ్యా నేను మందిరానికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో నెమ్మది ఉందయ్యా. నేను మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభా నీతో ప్రతిరోజు కూడా సావాసం చేసేవాడినయ్యా. ఈరోజు నేను చేయలేకపోతున్నాను ప్రభు. అయ్యా నువ్వు లేవయ్యా నాలో. ఈ లోకం నాలోకి వచ్చేసింది అయ్యా. అల్ల నాటపడి నాలోకి వచ్చినాయి అయ్యా. అయ్యా ఇదిగో నాటిని పట్టుకుంటున్నానయ్యా. చూడరాని మీరు చూస్తున్నానయ్యా. చేయరాని నేను చేస్తున్నానయ్యా. నీతో గడపాల్సిన సమయాన్ని వ్యర్థమైన పనులకు ఉపయోగిస్తున్నాను ప్రభా. నేను బయటికి వెళ్ళబడి దర్శించుకుంటున్నా ప్రభా. అయ్యా ఇదిగో చేప కడుపులో నేను వ్యర్థమైన మురుకులో నేను కొట్టులో మెట్లాడుతున్నాడు ప్రభా. ఈ రోజు నేనైనా అయ్యా వ్యర్థమైన ఆటలోనైనా మమ్మల్ని అయ్యా బంధింపబడిపోయి నీ వాక్యాన్ని, ప్రార్థనని నీతో సావాసనం చేయలేకపోతున్నాను ప్రభా. మందిరానికి రాలేకపోతున్నాను ప్రభా. మందిరాన్ని విడిచిపెట్టినాయన ఈ లోకానుసారంగా తిరుగుతున్నానయ్యా. నన్ను క్షమించవా అని ఒక మాట్లాడి దేవుని ఈసయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. ఈ రోజు నువ్వు మాతో సూటిగా తేలిగా నువ్వు మాట్లాడావు. నిజమే ప్రభు, మేము ఎక్కడ ఉంటున్నాం మందిరాన్ని విడిచిపెట్టేసి, అయ్యా నీ సన్నిధిని విడిచిపెట్టేసి, అయ్యా ఇదిగో తప్పిపోయిన కుమారులాగా నాయన, అయ్యా తన తండ్రి దగ్గర ఉండవలసినాడు ప్రభా. ఇదిగో తప్పిపోయిన కుమారులాగా వెళ్ళినైనా అయ్యా ఇదిగో పందులు పడుతున్నాడు ప్రభా. అయ్యా పాపం అనే పొట్టులో మేము మునిగిపోతున్నామేమో నాయన. అయ్యా ఇదిగో నేను మమ్మల్ని విడిపించవాలని ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవుని మందిరం ఉండవలసిన నీవు, దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు వ్యాపారమని ఇదిగో ఈ లోక పాప పనులని, ఈ లోక కార్యాలని వల్ల దేవుని మందిరంలో ఉండకుండా ఒకలా బయట తిరుగుతున్నావేమో. ఒకసారి నేను పరిశీలన చేసుకో. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వెక్కడున్నావు? మందిరం విడిచిపెట్టేసి నువ్వెక్కడున్నావు? మందిరంలో ఉండవలసిన నీవు ఎక్కడున్నావు? మందిరంలో పాల్గొనవలసిన నీవు ఎక్కడున్నావు? మందిరంలో వాక్యం చదవలసిన నీవు ఎక్కడున్నావు? మందిరంలో పరిచయించవలసిన నీవు ఎక్కడున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. కొందనాలు చెల్లిస్తున్నాడు ప్రభు. స్తోత్రం మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, మహాకరుణ, స్తుతులకు పాత్రుడానికి వందనాలు, స్తోత్రాలు ఇస్తాను. ఇక నా ప్రభా నాయన ప్రభు ఇప్పుడు వరకు నా ప్రభా నీ సేవకు నిలబెట్టుకున్న ప్రభు నాయన నేను మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తాను. ఇదిగా నా ప్రభా మరి నువ్వు ఎక్కడున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నా ప్రభా నాయన. అయ్యా తండ్రి ఇప్పుడు వరకు నా ప్రభా నాయన నీ సన్నిధికి దూరమైన ప్రభా నాయన. అయ్యా తండ్రి నేను విడిచిపెట్టిన ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ వ్యర్థమైన లోకంలో నా ప్రభునైనా జీవిస్తుండే కదా ప్రభునైనా. అయ్యా అటువంటి నా ప్రభు పరిస్థితి నుంచి వేరుపరిచిన ప్రభునైనా అయ్యా నీ మందిరంలో ఉండాలని మాట్లాడే నా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకున్న ప్రభునైనా. అయ్యా మరి విత్తబడిన వాక్యాలు నీరు బట్టి ఫలింప చేయండి నా ప్రభు. ప్రతి హృదయంలో కన్నా ప్రభు మంచి నెలను పడిన విత్తనంలాగా మొలకెత్తిన ప్రభునైనా. అయ్యా తండ్రి నా ప్రభు ఇదిగో నీతో సహవాసం చేస్తూ నీ సన్నిధిలో ఉండడానికి నీ కృపను దయచేయండి నా ప్రభునైనా. ఇంకెన్నడూ కూడా నా ప్రభునైనా నీ సన్నిధిని విడిచిపెట్టి నీకు దూరం కాకుండా నా ప్రభునైనా. అయ్యా తండ్రి ప్రభునైనా మళ్ళా తిరిగి నా ప్రభు నీ సన్నిధికి నడిపించిన నా ప్రభునైనా. ఇదిగో నా ప్రభునైనా మరి యోనా నీ మాట వినకుండా నా ప్రభునైనా ఇనివేకి వెళ్ళమన్నప్పుడు నా ప్రభు వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళినాడు ప్రభునైనా.
అయా తండ్రి ప్రభా అటువంటి నా ప్రభానైనా నీ మాటలు నా ప్రభు వినకుండా ఉన్న బిడ్డల ప్రభును క్షమించిన ప్రభా మరలని సన్నిధిని చేర్చుకున్న నా ప్రభానైనా అయ్యా ఇదిగో నా ప్రభు మరి ఆదాం ఏం చేసిన ప్రభు నీకు భయపడిన ప్రభు దావుకున్నాడు నా ప్రభా నేను మందిరం మానేస్తే బిడ్డపడిన ప్రభానైనా ఒకవేళ నా ప్రభు నీ సన్నిధికి రావడానికి భయపడిన ప్రభా అయ్యా దూరం అయిపోతుంటున్న ప్రభు వారిలో ఉన్న భయాన్ని తీసివేసిన ప్రభా మరలా తిరిగి నీ సన్నిధికి నడిపించిన ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా ఆరాత్మీయ జీవితాన్ని మరలా కట్టండి నా ప్రభా నీకు స్తోత్రం వేస్తాయా పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రము చెల్లించుకుంటున్న ప్రభునైనా ఇదిగోన ప్రభునైనా వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటున్న ప్రభునైనా ఇదిగోన ప్రభునైనా మననం చేసుకుంటున్న ప్రభునైనా వాక్యాసరం నడుచుకునే కృపను బిడ్డకి నేను వాకును దయచేయండి నా ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ఇస్తాయా అయ్యా తండ్రి ఇదిగో అందుకున్న ప్రభునైనా ఇంకెన్నడూ కూడా ప్రభుని సన్నిధికి దూరం కాకుండా ప్రభు నీళ్ళు అంటుకట్టబడి నాటబడి కృపను బిడ్డకు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. లైవ్లో చూసిన బిడ్డ దేవుడు దీవించిన గాక, మీ ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చిన గాక. ఈరోజు దేవుడు ఇప్పుడు చూస్తాం, తర్వాత లైవ్లో చూస్తాం వాళ్ళందరికీ దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ ఇప్పటి వరకు మందిరానికి విడిచిపెట్టి ఒకవేళ ఈ సొంత కార్యాలను చూసుకుంటూ దేవుని విడిచిపెట్టి తిరిగివేమో, ఈ రోజు నుంచి సొంత కార్యాలను చూసుకోకుండా దేవుని మందిరంలో ప్రతి ఆదివారంలో కట్టబడి దేవుని మహిమార్థమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి నమ్మకంగా మీరు జీవించండి, దేవుడు అత్యధిక మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మరి అలాగే మరి సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆరాధన జరుగుతుంది. మరి మధ్యాహ్నం 11 గంటలకి కొల్లేరు అన్నివారిపేట వస్తున్నాము. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక అన్నివారిపేటలో మరి వాక్యం అందించడానికి మేము వస్తున్నాం. అందరికీ రావాల్సిందిగా మరి దేవుని నామమున తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మళ్ళా శుక్రవారం లేదా ఆదివారం మనం కలుస్తాం. గాడ్ బ్లెస్ యు. తండ్రి నీకు వందనాలు దేవా, ఇప్పటివరకు